ఇక్కడ మనం చూసాం నిన్న జరిపిన సోదాల్లో సిగ్మా అనే ఒక కంపెనీ మొత్తం ఎక్స్పోర్ట్స్ చేసింది ఎవరికి ఎంతెంత మెటీరియల్ ఇది చేయాలి అనేది మొత్తం అంతా చేసిందనేది చెప్తున్నారు. మరి ఎవరికి ఎంత ఇచ్చారు, వాటి ద్వారా ఎంత ప్రోడక్ట్ బయటకు వచ్చింది, దాన్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేశారు అనేది అక్కడ తెలిసిపోతుంది ఒకటి. రెండోది, ఇప్పటి వరకు ఈ మనీ రూటింగ్ అయింది వాళ్ళు వీళ్ళు అని రాజకీయ నాయకులు అధికారుల వైపు వెళ్తున్నారు, కానీ ఎందుకు డిస్టిలరీల వైపు నుంచి దర్యాప్తు జరగట్లేదు, వాళ్ళ వైపు నుంచి అరెస్టులు జరగలేదు? ఎందుకు ఒక సజ్జల శ్రీధర్ రెడ్డి మాత్రమే జరిగింది, మిగతా 17-19 డిస్టిలరీలు ఉన్నాయి, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వాళ్ళ దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది కదా అనే ఒక చర్చ ఉంది. మరి అటువైపుగా ఎందుకు సిట్ వెళ్ళలేకపోయింది డిస్టిలరీల వైపు? అంటే ఇప్పటి వరకు సుమారుగా అక్యూజ్డ్ లిస్టు 50 మందిని దాటింది. A1 to A50 దాటింది. కానీ 12 మంది అరెస్టులే జరిగాయి ఇప్పటికీ. అవును, ఇంకా చాలా అరెస్టులు జరగాల్సి ఉన్నాయి. విచారణ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. డిస్టిలరీ యజమానులు ఎవరెవరు ఆదేశాలతో ఏ రోజు ఎంతెంత మామూళ్ళు చెల్లించాము అనే వాంగ్మూలాలు వాళ్ళ వైపు నుంచి వచ్చేసాయి.